కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే డిస్కషన్ చేద్దాం. మీరు నా ప్రోడక్ట్‌లు ఎందుకు వాడాలి? నేను ఈ ప్రోడక్ట్‌లు తెప్పించుకుంటున్నా. ఇవి ఎందుకు వాడాలి? అని చాలామంది అయితే క్వెషన్ చేశారు. ఇంకొంతమంది అయితే మంచి మంచి కంపెనీలు ఉన్నాయి, బ్రాండ్స్ ఉన్నాయి. అవి కూడా మంచివే కదా! అని నన్నైతే అడిగారు. ఈరోజైతే మీకైతే ఫుల్ క్లారిటీ అనేది ఇచ్చేస్తాను. ఇవి నా ప్రోడక్ట్స్‌కి, వాళ్ళ ప్రోడక్ట్స్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏమనేది కూడా అయితే ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను. 3 ఆర్ 4 మినిట్స్‌లో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో అంతా స్కిప్ కాకుండా అయితే చూడండి. మన ప్రోడక్ట్స్‌కి అలాగే పెద్ద పెద్ద కంపెనీలు ఉండే మనం ఆల్రెడీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. వాళ్ళైతే కొంచెం వాళ్ళ లేబుల్ అయితే ఉంటుంది. దాని గురించి కూడా అయితే డిస్కషన్ చేద్దాం. దాని గురించి అయితే డిస్కస్ చేస్తాను. కంపెనీ పేరు నాకు అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ పేరు చెప్పి మనము వాళ్ళు దాన్ని రిస్క్‌లో అయితే పెట్టాల్సిన అవసరం లేదు. నేను రిస్క్‌లోకి పోయేది, వాళ్ళు మళ్ళా నా మీదకి వచ్చేది అవంతా అవసరం లేదు. కంపెనీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ కంపెనీ అనేది ఉంది. ఇప్పుడు నేనొచ్చి ఇది వాడుకుంటున్నాను. ఏబీసీ కంపెనీ ఉంది. ఏబీసీ కంపెనీకి నా కంపెనీ ప్రొడక్ట్స్‌కి మెయిన్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు 1261 ఉంది. దీన్ని మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ అంటారు. అంటే మీ 12% నైట్రోజను, 61% ఫాస్ఫరస్, పొటాష్ అనేది అయితే ఏమీ ఉండదు. 12, 61, 0 అయితే మనకైతే తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ప్యాక్ అనేది నేనైతే వాడినాను కాబట్టి మూట అనేది ఇంకా ఉంది. ఇప్పుడు మీరే షాప్‌లోకి పోండి. మీ షాప్‌లోకి వెళ్ళి మూట తీసుకోండి. మూట తీసుకున్న తర్వాత ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే ఇవి చూడండి. ఇప్పుడు నేనైతే ఈ చేతికి తీసుకున్నాను. ఇప్పుడు ఇట్లా కిందకేసేసిన. ఏమన్నా ఎక్కువ మెతుకునిందా? మెతుకునిలే. ఎందుకంటే దీంట్లో ఎక్కువ బయటదేది కలిపిండ్రు. ఓకే. మన చేతులు చూసి తెలిసిపోతుంది. మీరు తీసుకున్న తర్వాత కొన్ని అయితే చూడండి, చేతికంతా మెతుకునేస్తుంది. పూర్తిగా అయితే తెల్ల కలర్‌గా మారలేకపోతుంది. అది మీకు 1999 అయినా కావచ్చు. 1999కి అయితే ఆహ్, మొత్తం అంతా కలరే. ఆ పింక్ కలర్. 1999లో అంతా పింక్ కలరే ఉంటుంది. దీంట్లో అయితే ఏదో పిండి కలిపేస్తారు. ఏదో వాళ్ళకి ఎక్స్ట్రా కావాలి. ఒక 25 కేజీల బ్యాగ్‌ని వాళ్ళు 50 కేజీలు చేసుకొని 2 దాంట్లకైతే లేబులింగ్ చేసుకుంటారు. డబ్బులనేది వస్తుంది. నేను ఉండేది చెప్తున్నాను. అది మీరు నమ్మితే నమ్మండి. నమ్మకపోతే లేదు. అది మీ ఇష్టం. నేను ఇదే వాడమని ఎవరిని చెప్పను. ఫోర్స్ కూడా చేయను. అది ఎందుకంటే నాకు అవసరం లేదు. నేను ఫోర్స్ చేసినాననుకో మీరేమంటారు? నీకోసం నువ్వేమని చెప్తావు అంటారు. అది నాకు అవసరం లేదు డైరెక్ట్‌గా. అదే చెప్తున్నా. నేను 12, 61 చూపించాను. నేను ఇంకా నీకు ఇవి కూడా చూపిస్తాను కావాల్సంటే. ఇవన్నీ మూట తీయాలి సియానవి. అంత తీయాల్సిన అవసరం లేదు. మీరు కావాల్సింటే నెక్స్ట్ టైమ్ గానీ 12, 61 కానీ, 3, 19 కానీ, 0, 52, 34 కానీ, 00, 50 కానీ తీసుకున్న తర్వాత చేతిలోకి తీసుకోండి. పట్టుకొని చూడండి. నీకు మొత్తం అంతా క్లారిటీగా క్లీన్‌గా అంతే రాలిపోవాలి. ఇట్లా చేతిలోకి తీసుకున్నాము. ఇట్లా వేసేసినాం. అంతా అనేది రాలిపోతుంది. క్లీన్‌గా అనేది రాలిపోయిందంటే చేతికి ఎక్కువ మెత్తుకోకన్నా. ఇదైతే మనం చాలా సార్లు 4, 5 సార్లు అన్నాను కాబట్టి చేతికి మెతుకునింది. మీరే ఒకసారికైతే ఫస్ట్ సారికైతే క్లారిటీగా క్లీన్‌గా అనేది తెలుస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి. మీరు కూడా ఒక బ్యాగ్ తీసుకొని రిజల్ట్ చూసుకోండి. మళ్ళా రిజల్ట్ బాగుంటే ముందరికి పోదాం. రిజల్ట్ లేకపోతే ఇంతటితో అయితే స్టాప్ చేసేద్దాం. ఓకే. అది మెయిన్ కన్ఫర్మేషన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇది స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుంది. లేకపోతే డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఉంటుంది. మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. దాంట్లో కూడా అయితే జాయిన్ కావండి. మన ప్రోడక్ట్స్‌కి, ఆ ప్రోడక్ట్స్‌కి అయితే మెయిన్ డిఫరెన్స్ అదే. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 319 ఎంత పింక్ కలర్‌లో ఉంటుందో, లేకపోతే 1261 ఏ కలర్‌లో ఉంటుందో నీకు తెలిసిపోతుంది క్లారిటీగా, క్లీన్‌గా. ఇది నన్ను చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఇది కొంతమందికైనా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు లేబులింగ్ ఏబీసీ కంపెనీ వాళ్ళు లేబులింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళు 25 కేజీలని 30 కేజీలు చేసుకుంటారో తెలదు. 50 కేజీలు చేస్తారో తెలదు. 70 కేజీలు చేసుకుంటారో తెలదు. సంచులు మాత్రం మంచి ప్యాకింగ్ అయితే చేసుకుంటారు. ఎందుకంటే నీకు తెలియాలి కదా! ఇవైతే మనకైతే యాజ్ ఇట్ ఈస్‌గా డైరెక్ట్‌గా వాళ్ళు కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళేం సొంతంగా ఓన్‌గా అయితే కంపెనీ వాళ్ళు కూడా రెడీ చేసేదానికైతే ఛాన్సెస్ అనేది లేవు ఎక్కువ. వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకునేదే ఈ బ్యాగ్ అనేది మార్చేసి వాళ్ళ బ్యాగ్ అనేది తీసుకుంటారు. అంతే డిఫరెన్స్. అందుకని ఈ వీడియో అయితే చేశాను. మీకు క్లారిఫికేషన్ వస్తుంది. కన్ఫర్మేషన్ వస్తుంది. మళ్ళా నన్ను అడగరు అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేశాను. చూసుకోవచ్చు మనది ఎంత క్వాలిటీ కూడా ఉందో. క్వాలిటీ కూడా ఉంది. మీరు చూసుకొని ఒక బ్యాగ్ అయితే వాడండి. ఒక బ్యాగ్ తీసుకొని వాడండి. రిజల్ట్ బాగుంటే చూద్దాం. మళ్ళీ తీసుకుందాం. లేకపోతే అంతా స్టాప్ చేసేద్దురు. నీకు ఏ ఫర్టిలైజర్ షాప్ వాడు కూడా చెప్పడు. మీరు బాగుంటే వాడండి. ఇంకోసారి వాడొద్దండి. ఏ ఫర్టిలైజర్ షాప్ వాడు కూడా చెప్పడు. వాడు ఇంకా ఏం చెప్తాడు? రిజల్ట్ బాగలేకపోతే ఇంకా కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసి ఇస్తాడు తప్పితే
మళ్ళా నా దగ్గర తీసుకోవద్దని చెప్పే దమ్మయితే ఎవరికీ లేదు. డైరెక్ట్‌గా అయితే మనం చెప్పేస్తున్నాం. ఎందుకంటే మన రైతులు మోసం చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్యాకెట్‌తో నిలిపేస్తే మళ్ళీ నీకు నాకేం సంబంధం కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు నమ్మకం ఓ బ్యాగ్ తీసుకున్నప్పుడే తెలిసిపోతుంది. నీకు రిజల్ట్ తోట తెలుస్తుంది. నేను బయట తీసుకుంటాలబ్బా అనుకుంటారు కొంతమంది, మళ్ళీ అతని దగ్గర ఎందుకులే అలా కూడా మారిపోయేవాళ్ళు ఉంటారు. అవన్నీ పెద్ద పెద్ద డిస్కషన్‌లు అవుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఓ బ్యాగ్ తీసుకొని ట్రై చేసి చూడండి. రిజల్ట్ బాగుంటే ముందుకు పోదాం. లేకుంటే అంతటితో నిలిపేస్తాం అంతే కదా! మీరు కూడా అంతే. ఇప్పుడు ఏదైనా ఫెర్టిలైజర్ షాప్‌లో బాగాలేదనుకో, ముందు మన పంటకు స్ప్రే చేసింటాం. ఆ రిజల్ట్ లేదనుకో ఏం చేస్తాం? మళ్ళీ ఆ షాప్‌కే పోతాం. మళ్ళీ ఏం చేసుకుంటాం? వాడేం చేస్తాడు? ఇంకా దుడ్లు ఎక్కువ పెడతారు గానీ, తగ్గించే ప్లాన్ ఏమన్నా ఉందా? లేదు. దాంట్లో ఏమైనా మంచి క్వాలిటీ ఇద్దాం అనుకుంటారు. వాళ్ళకి ఏ దాంట్లో ఎక్కువ మిగులుతుందో అదైతే ఏసి పంపించేస్తారు. అది. ఓకే. థాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్.